హాయ్ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను దోసల పిండిని ఎలా కలుపుతున్నానో, అవి సాఫ్ట్గా క్రిస్పీగా అండ్ మంచి కలర్తో ఎలా వస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మినపప్పు 1 గ్లాసు, బియ్యం 4 గ్లాసు తీసుకున్నామో అదే గ్లాస్తో పావు వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఆ గ్లాసులో పావు వరకు ఉండాలి. దీంట్లోకి 3 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. వీటిని 2 సార్లు బాగా కడగాలి. ఇవన్నీ కడిగిన నీళ్ళని మొక్కలకు పోస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. 2 సార్లు బాగా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ని నింపుకొని 6 గంటల పాటు నాననివ్వాలి. వీటిలో అటుకులు కూడా వేసుకోవాలి. అటుకులు వేసుకుంటే కొంతమంది అతుక్కుంటుందని వేసుకోరు. నేనైతే మిక్సీ పట్టుకునే ముందు 1 గంట ముందైతే అటుకులు వేస్తున్నాను. ఇందులో అటుకులు వేయడం వల్ల ఈ దోశలు మెత్తగా మంచి కలర్తో వస్తాయి. 6 గంటలు నానిన తర్వాత నీళ్ళు వంపేసి గ్రైండర్లో వేసుకోవాలి. ఇదంతా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక స్టీల్ బౌల్లోకైనా కర్డ్ బకెట్లోనైనా ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. పొద్దుటే దీంట్లో తగినంత ఉప్పు, ఒక 3 స్పూన్స్ మైదాపిండి, ఒక 3 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా కలిపి దోశలు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.